పెర్ఫార్మెన్స్. సార్ అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది, మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషను. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి అంతా తీసేస్తున్నారు. చూసా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యారు సార్. అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళలో అవ్వగలనా? ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. మెంటల్ రిటార్టెడ్ బాయ్స్, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. వాడు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వీళ్ళ ముగ్గురు ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు అరగుండు క్యారెక్టర్ లాంటిది ఒకటి చేయాల్సి వస్తుందేమో. అది మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. 3 క్యారెక్టర్లు డిఫికల్టే ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు అన్నారు కదా, ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు, తాత ఇంకా స్టోరీ మనం పని చేద్దాం. ఏమా అయిపోయింది అని అర్థం, మూర్తి గారు లేచారు కాబట్టి. ఐశ్వర్య గారు హాయ్ సార్. డైరెక్టర్ గారు, ఇద్దరు ఫెయిర్లో మేము ఒక మెలోడీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము, అది పెట్టలేదు. పార్ట్ 2 ఇక్కడ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరి మధ్యలో అండి? వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరి